హలో టెక్నికల్ టీచర్ ట్రైనీస్, ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఎప్పుడూ ఒకేలా సాగే బోర్కొట్టే లెక్చర్లకు స్వస్తి చెప్పి తరగతి గది వాతావరణాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన విధానాన్ని ఈరోజు మనం పరిశీలించబోతున్నాం. కేవలం థియరీలకే పరిమితం కాకుండా విద్యార్థులకు నిజ జీవితంలో పనికొచ్చే ప్రాక్టికల్ స్కిల్స్ను నేర్పించే ప్రాజెక్ట్ పద్ధతి గురించి ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? సరే, నేరుగా విషయంలోకి వెళ్దాం. ఈ విధానం ఎలా ఉంటుందంటే, క్రియాశీల అభ్యాసాన్ని అంటే యాక్టివ్ లెర్నింగ్ను తరగతి గదిలోకి తీసుకురావడానికి మన ముందున్న ఒక పక్కా బ్లూ ప్రింట్ లాంటిది. ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని లక్ష్యాలేంటి, అది ఎలా వర్కవుతుంది అనే విషయాలన్నీ ఇది స్పష్టంగా వివరిస్తుంది. భవిష్యత్తు సాంకేతిక ఉపాధ్యాయులుగా మీ క్లాస్రూంలో ఒక కొత్త మార్పును తీసుకురావడానికి ఇదొక అద్భుతమైన పునాది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈరోజు మన విశ్లేషణలో మనం కవర్ చెయ్యబోయే ముఖ్యమైన అంశాలు ఇవే. అసలు ప్రాజెక్టు పద్ధతి అంటే ఏంటి, దీన్ని ఎందుకు ఉపయోగించాలి, ఇందులో రకాలు మరియు ఉదాహరణలు, 6 అమలు దశలు, చివరగా ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల పాత్రలు ఎలా ఉంటాయో చూద్దాం. మొదటి విభాగం, అసలు ఈ ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి, యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటో ముందుగా డిఫైన్ చేద్దాం. దీన్ని అత్యంత సింపుల్గా చెప్పాలంటే చేసి నేర్చుకునే విధానమండి. అంటే స్టూడెంట్సు కేవలం బెంచీల మీద కూర్చుని వినటం కాదు, వాస్తవ సమస్యలను వాళ్లే స్వయంగా పరిష్కరించడం లేదా ఒక అర్థవంతమైన పనిని పూర్తి చేయడం ద్వారా సబ్జెక్టును నేర్చుకుంటారు. వాళ్లే ప్లాన్ చేసి, అమలు చేసి, మూల్యాంకనం చేసుకునే ఒక అద్భుతమైన ప్రాక్టికల్ అప్రోచ్ ఇది. ఇందులో నా బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ పద్ధతి పూర్తిగా విద్యార్థి కేంద్రీకృతమైనది. అంటే క్లాస్లో టీచర్ కంటే స్టూడెంట్స్ దే డామినేషన్ అన్నమాట. ఇది కేవలం పుస్తకాల్లోని విషయాలకు మాత్రమే కాదు, వాస్తవ జీవిత సమస్యలకు దగ్గరగా ఉంటుంది. స్టూడెంట్స్ చురుగ్గా పాల్గొంటారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్లలో దాగి ఉన్న ఆ క్రియేటివిటీ, ఆ సృజనాత్మకత అద్భుతంగా బయటకొస్తుంది. రెండవ విభాగం, ఈ పద్ధతి అంత బాగున్నప్పుడు దీన్ని ఎందుకు వాడాలి, దీని వెనక ఉన్న లక్ష్యాలు, వాస్తవాలు ఏంటో చూద్దాం. చూడండి, ఒక ఉపాధ్యాయుడిగా మన టార్గెట్ కేవలం పరీక్షల్లో మార్కులు తెప్పించడం ఒక్కటే కాదు కదా, విద్యార్థుల సమగ్ర వికాసం చాలా ముఖ్యం. టీమ్గా ఎలా వర్క్ చేయాలి, ఇండిపెండెంట్గా డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, బాధ్యతగా ఎలా ఉండాలి అనేది ఇది నేర్పుతుంది. ముఖ్యంగా స్కూల్లో నేర్చుకున్నదాన్ని వాళ్ల రియల్ లైఫ్కి కనెక్ట్ చేసి రేపటి భవిష్యత్తుకు అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్ను వాళ్లకందిస్తుంది. అయితే ప్రతి నాణేనికి 2 వైపులున్నట్లే ఈ పద్ధతికి కూడా కొన్ని ప్లస్లు మైనస్లున్నాయి. ఒకవైపు ఇది విద్యార్థుల్లో సెల్ఫ్ లర్నింగ్ను పెంచి రియల్ లైఫ్కి సిద్ధం చేస్తుంది, అదంతా సూపర్. కానీ ఇంకోవైపు దీనికి చాలా టైం పడుతుంది, కొంచెం ఖర్చుకూడా అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా దీన్ని నడిపించడానికి టీచర్లకు ఎంతో ఓపిక, ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి. అందుకే కదా మీరిప్పుడు ఈ టెక్నికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నది. ఇక మూడవ విభాగానికి వస్తే, ప్రాజెక్ట్ పద్ధతిలో ఎన్ని రకాలున్నాయి, అలాగే కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలు చూద్దాం. ప్రాజెక్ట్ పరిమాణాన్ని బట్టి దీన్ని 5 రకాలుగా వర్గీకరించొచ్చండి. ఒకే స్టూడెంట్ సొంతంగా చేసే సింపుల్ పర్సనల్ ప్రాజెక్ట్ దగ్గర్నుంచి, కొందరు ఫ్రెండ్స్ కలిసి చేసే గ్రూప్ ప్రాజెక్ట్, క్లాస్ మొత్తం చేసే ప్రాజెక్ట్, స్కూల్ అంతా ఇన్వాల్వ్ అయ్యే ప్రాజెక్ట్, చివరగా సమాజానికి ఉపయోగపడే కమ్యూనిటీ ప్రాజెక్ట్ వరకు ఇవి విస్తరించి ఉంటాయి. అంటే స్టూడెంట్ ఆలోచనా పరిధిని కేవలం క్లాస్ రూమ్కే పరిమితం చేయకుండా సమాజం వైపుకు తీసుకువెళుతుందన్నమాట. కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉదాహరణకు, వాటర్ సైకిల్ గురించి మీరు బోర్డు మీద బొమ్మ గీసి చెప్పడం కంటే వాళ్లతోనే ఒక 3D మోడల్ చేయిస్తే ఎంత బావుంటుందో కదా. అలాగే మన ప్రాంతంలో పరిశుభ్రత మీద ఒక సర్వే చేయడం, లేదా కరెంట్ ఎలా ఆదా చేయాలి అనేదానిపై సేవ్ ఎనర్జీ ప్రాజెక్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల వాళ్లు నేరుగా సమాజంతో ఇంటరాక్ట్ అవుతారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. మీ సబ్జెక్ట్ను బట్టి ఇలాంటివి మీరు ఎన్నైనా డిజైన్ చేయొచ్చు. 4వ విభాగం, అసలు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడే మనం 6 దశల తరగతి గది కాలక్రమం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక ప్రాజెక్ట్ను సక్సెస్ఫుల్గా చెయ్యాలంటే ఈ 6 స్టెప్స్ చాలా ముఖ్యం. ముందుగా విద్యార్థులకు ఆసక్తికరమైన ఒక విషయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరు, ఏ పని, ఎలా చెయ్యాలి అని ఒక పక్కా ప్రణాళిక వేసుకోవాలి. 3వ దశలో ఆ టాపిక్కి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. అలా సేకరించిన డేటాని ఒక క్రమంలో పెట్టి విశ్లేషించడం 4వ దశ. ఆ తర్వాత సిద్ధం చేసిన దాన్ని అందరి ముందు ధైర్యంగా ప్రదర్శించాలి. చివరగా అసలు మనం అనుకున్నది సాధించామా లేదా అని మూల్యాంకనం లేదా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. చూసారా, ఒక ప్రాజెక్టు వెనుక ఇంత ప్రొఫెషనల్ ప్రాసెస్ ఉందన్నమాట. ఇక
5వ విభాగం ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి పాత్రలు. క్లాస్రూమ్ డైనమిక్స్ ఎలా మారుతున్నాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడే అస్సలైన ట్విస్ట్ ఉంది. ఈ విధానంలో ఒక టీచర్గా మన రోల్ పూర్తిగా మారిపోతుంది. మనమొక లెక్చరర్ లాగా కాకుండా ఒక గైడ్ లాగా, ఒక ఫెసిలిటేటర్ లాగా మారాలి. వాళ్ళకి రిసోర్సెస్ అందిస్తూ ఎక్కడైనా స్ట్రక్ అయినప్పుడు వాళ్ళని ప్రోత్సహించడమే మన పని. ఇక డ్రైవింగ్ సీట్లో ఉండేది మాత్రం విద్యార్థులే. వాళ్లే టాపిక్ ఎంచుకుంటారు, డేటా వెతుకుతారు, టీమ్గా వర్క్ చేస్తారు, వాళ్లే ప్రెజెంట్ చేస్తారు. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న దానికి కంక్లూజన్ ఈ ఒక్క మాటలో చెప్పొచ్చు. చదువు అంటే పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు. అదొక అర్థవంతమైన, ఆచరణాత్మకమైన మరియు విద్యార్థులు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే ఒక గొప్ప జర్నీగా ఈ ప్రాజెక్ట్ పద్ధతి మారుస్తుంది. కాబట్టి భవిష్యత్తు సాంకేతిక ఉపాధ్యాయులుగా ట్రైనింగ్ తీసుకుంటున్న మీకందరికీ నాదొక ప్రశ్న. రేపు మీరొక కొత్త క్లాస్ రూంలోకి అడుగుపెట్టి మీ ఫస్ట్ టెక్నికల్ లెసన్ చెప్పబోతున్నప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోనే డస్టర్, చాక్పీస్ పట్టుకొని బోర్డు మీద రాసుకుంటూ వెళ్తారా? లేక విద్యార్థులే స్వయంగా సమస్యను అర్థం చేసుకుని ప్రాక్టికల్గా సాల్వ్ చేసేలా ఈ ప్రాజెక్టు పద్ధతితో వాళ్లలో ఉత్సాహం నింపుతారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ పద్ధతి ద్వారా మీ క్లాస్ రూంలో రాబోయే ఆ మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! ఈ విశ్లేషణ మీకు గొప్ప మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.